నెక్స్ట్ జంపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. జంపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ దేనికోసం అంటే మీరు కనుక కంట్రోల్ని డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి జంప్ చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే జంపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో జంపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మెయిన్గానైతే 4 టైప్స్ ఉంటాయి. ఒకటి గో టు, సెకండ్ వన్ వచ్చేసి బ్రేక్, థర్డ్ వన్ కంటిన్యూ, ఫోర్త్ వన్ వచ్చేసి రిటర్న్. ఫస్ట్ గో టు గురించి డిస్కస్ చేద్దాం. గో టు స్టేట్మెంట్స్. సో గో టు స్టేట్మెంట్ అనేది కంట్రోల్ని మీ లేబుల్కి ఒకటి ఫార్వర్డ్ అయినా జంప్ చేస్తుంది, లేదంటే బ్యాక్వర్డ్ అయినా జంప్ చేసేదాన్ని ఏమంటామంటే గో టు. సో గో టు ఏం చేస్తుంది అంటే కంట్రోల్ని లేబుల్కి ఫార్వర్డ్ అయినా జంప్ చేస్తుంది, లేదంటే బ్యాక్వర్డ్ అయినా మూవ్ చేసేదాన్ని ఏమంటామంటే గో టు స్టేట్మెంట్ అంటాం. గో టు అనేది 2 టైప్స్. ఒకటి గో టు ఫార్వర్డ్, సెకండ్ వన్ వచ్చేసి గో టు బ్యాక్వర్డ్. ఫస్ట్ గో టు ఫార్వర్డ్ గురించి చూద్దాం. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను ఇక్కడ రాస్తున్నాను CLR SCR క్లియర్ స్క్రీన్, తర్వాత ఇక్కడ printf డబల్ కొటేషన్లో వెల్కమ్ టు అని రాసి \n డబల్ కొటేషన్ సెమికోలన్. నెక్స్ట్ printf డబల్ కొటేషన్లో హైదరాబాద్ \n మళ్ళీ printf డబల్ కొటేషన్లో తెలంగాణ. ఎండింగ్లో గెట్ ch. సో ఇప్పుడు అవుట్పుట్ జనరల్గా ఏమొస్తుందంటే సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి 1 2 3 4 ఇలా అవుతాయి కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది ఇక్కడ అంటే వెల్కమ్, తర్వాత ఏం ప్రింట్ అవుతుంది నెక్స్ట్ లైన్లో హైదరాబాద్, వెల్కమ్ టు హైదరాబాద్, తర్వాత ఏం ప్రింట్ అవుతుందంటే తెలంగాణ. ఇలా అవుట్పుట్ వస్తుంది. సో నాకేం రావాలంటే వెల్కమ్ టు తర్వాత డైరెక్ట్ కంట్రోల్ ఈ తెలంగాణ దగ్గరికి జంప్ కావాలి, అంటే ఈ హైదరాబాద్ అనేది స్కిప్ కావాలి. అలా కావాలంటే నేను ఇక్కడ రాస్తున్నాను గో టు, వెల్కమ్ టు కింద గో టు, పక్కన రాస్తున్న ఎక్స్ అనేటువంటి దాన్ని లేబుల్ అంటాం. దెన్ మళ్ళీ దీని కింద రాస్తున్నాను హైదరాబాద్ కింద ఎక్స్, దెన్ ఇక్కడ కొలన్. సో ఫస్ట్ కంట్రోల్ ఇక్కడికి వస్తుంది వెల్కమ్ టు దగ్గరికి, వెల్కమ్ టు అనేది ప్రింట్ అవుతుంది ఫస్ట్. దీని కింద ఏముంది గో టు ఏముంది ఎక్స్, గో టు ఎక్స్ అనగానే ఎక్స్ ఎక్కడుందో చూసి ఎక్స్ దగ్గరికి పోతుంది. ఎక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఎక్స్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు ఎక్స్ దగ్గరికి వెళ్ళినాక కింద ఏముంది తెలంగాణ, అంటే ఏం ప్రింట్ అవుతుంది తెలంగాణ. ఈ ఎక్స్ అనేటువంటిది లేబుల్, ఈ లేబుల్కి కంట్రోల్ ఎటు పోయిందంటే ఫార్వర్డ్ పోయింది. ఈ విధంగా లేబుల్కి ఫార్వర్డ్ మూవ్ చేసేదాన్ని గో టు ఫార్వర్డ్ అంటాం. సో ఇప్పుడు ఓవరాల్గా అవుట్పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్ టు తెలంగాణ, హైదరాబాద్ అనేది స్కిప్ అయింది. ఇది గో టు ఫార్వర్డ్ గురించి. గో టు ఫార్వర్డ్ ఏం చేస్తుందంటే కంట్రోల్ని ఈ ఎక్స్ అనే లేబుల్కి ఫార్వర్డ్కి మూవ్ చేసిందే గో టు ఫార్వర్డ్. దెన్ ఇంకొకటి ఉంది గో టు బ్యాక్వర్డ్, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. గో టు బ్యాక్వర్డ్ అంటే దాని పేరులోనే ఉంది. గో టు బ్యాక్వర్డ్ ఏం చేస్తుందంటే కంట్రోల్ని ఒక లేబుల్కి బ్యాక్వర్డ్ మూవ్ చేసేదాన్ని గో టు బ్యాక్వర్డ్ అంటాం. గో టు బ్యాక్వర్డ్. సో ఇక్కడ
గో టు బ్యాక్వర్డ్. గో టు బ్యాక్వర్డ్ కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ రాస్తున్నాను ఇంట్ ఎన్, తర్వాత సిఎల్ఆర్ ఎస్సిఆర్, ఇక్కడ రాస్తున్నాను ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో ఎంటర్ ఏ నెంబర్ \n సెమీకోలన్, మళ్ళీ తర్వాత స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్ లో %d కామా అడ్రస్ ఆఫ్ n, తర్వాత ఇక్కడ రాస్తున్నాను వైల్ n గ్రేటర్ దాన్ 0 ఓపెన్ బ్రేస్, ఇక్కడ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్ లో గివెన్ నెంబర్ ఈజ్ %d \n కామా n, n లో ఏముంటే అది ఇక్కడికి వెళ్తుంది. తర్వాత క్లోజ్ బ్రేస్, ఇక్కడ గెట్ ch. సో ఈ ప్రోగ్రామ్ లో సపోజ్ ఎంటర్ ఏ నెంబర్ అనగానే n లోకి ఇచ్చామనుకోండి 10, ఇప్పుడు 10 గ్రేటర్ దాన్ 0, ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి కంట్రోల్ వైల్ లూప్ లకు ఎంటర్ అవుతుంది. ఏమొస్తుంది, గివెన్ నెంబర్ ఈజ్ 10 అని ప్రింట్ అవుతుంది. గివెన్ నెంబర్ ఈజ్ 10 అనేది ప్రింట్ అవుతుంది. దెన్ ఒకవేళ కంట్రోల్ ఈ వైల్ లూప్ లోకి ఎంటర్ కావద్దంటే n వాల్యూ ఏమి ఇవ్వాలంటే 0 లేదా నెగిటివ్ ఇచ్చినప్పుడు దీనిలోకి రాదండి. సో సపోజ్ ఎంటర్ ఏ నెంబర్ అనగానే మనం ఇచ్చామనుకోండి -5 అని, n లోకి వెళ్ళింది -5, -5 గ్రేటర్ దాన్ 0, ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అంటే ఫాల్స్ అవుతుంది, కాబట్టి దీనిలోకి ఎంటర్ కాదు. ఇది మనకు బేసిక్ గా చెప్పేటువంటి థింగ్. సో నేను ఇక్కడ ఈ వైల్ లూప్ లోపల ప్రింట్ఎఫ్ కింద రాస్తున్నా గో టు, దెన్ ఎక్స్ అనేది లేబుల్ సెమీకోలన్, మళ్ళీ పైన రాస్తున్న సిఎల్ఆర్ ఎస్సిఆర్ కింద x:. ఫస్ట్ ఏం అడుగుతుందంటే ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. అడగగానే n లోకి ఇచ్చామనుకోండి 10 గ్రేటర్ దాన్ 0 వైల్లో ట్రూ అవుతుంది, కంట్రోల్ దీనిలోకి ఎంటర్ అవుతుంది. ఏమొస్తుంది, గివెన్ నెంబర్ ఈజ్ 10 అనేది అవుట్పుట్ వస్తుంది. చూడగానే నెక్స్ట్ ఏముంది, గో టు x ఉంది కాబట్టి x ఎక్కడ ఉందో అక్కడికి పోతుంది. x ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే ఈ లేబుల్ కి కంట్రోల్ ఎటువైందంటే బ్యాక్వర్డ్ పోయింది. మళ్ళీ అడుగుతుంది ఎంటర్ ఏ నెంబర్ అని, మనం నెంబర్ ఇచ్చామనుకోండి -15 అని, ఈ వైల్లో -15 గ్రేటర్ దాన్ 0 అంటే ఇది ఫాల్స్ అవుతుంది, కాబట్టి కంట్రోల్ ఈ వైల్ లూప్ లోకి ఎంటర్ కాదు. ఇది గో టు బ్యాక్వర్డ్ గురించి. థ్యాంక్ యూ.